చూపిస్తాం. ఊరికి వెళ్ళినప్పుడు ఇక బావి కాడికి వెళ్ళినాం అన్నట్టు. బావి కాడికి వెళ్తే ఇక కన్నమ్మ బర్త్డేకి పప్పకి 2 చెట్లు ఇచ్చినాం అన్నట్టు. అదే మా డాడీకి 2 చెట్లు ఇచ్చినాం. డాడీ ఇంకా కన్నమ్మ కోసం ఇంకొక 2 చెట్లు పెట్టిండు. మేము మామిడికాయ చెట్లు ఇచ్చాము, డాడీ జామకాయ చెట్టు పెట్టిండు. అయితే ఇప్పుడు నేను పోతుంటే మేము టిఫిన్ తీసుకొచ్చినాం అన్నట్టు. మధ్యాహ్నం మా డాడీకి తినడం అయిపోగానే నాగలిప్పి అక్కడ కూర్చున్నారు అన్నట్టు. ఈ కుండలను బాటిళ్ళల్లో అన్నం తినేటప్పుడు వాటర్ తాగుతారు అన్నట్టు. అయితే వాటర్ తీసుకురానికి వెళ్తున్నాడు డాడీకి. బాటిల్లో డాడీ తాగనీకి తీసుకుపోతున్నా, కుండలనేమో చెట్లకు పోయనీకి తీసుకుపోతున్నా. ఇంకా ఆ చెట్లు ఎట్లున్నాయో కూడా చూపిస్తా. కన్నమ్మయ్యి కొంచెం పెద్దగానే, ఎక్కువ ఏం పెద్దగా కాలేదు. ఇదంతా ఓన్లీ ఒక 5 గుంటలు ఉంటుంది వచ్చి అంతే. అది పొలంకి ఇట్లా వాటర్ వాడడానికి, బోర్ నీళ్ళు డైరెక్ట్ అలా వాడడానికి సేవ్ చేసుకొని, వేరే ఇక మిరప తోటకు దానికి దీనికి కట్టడానికి అలా సేవ్ చేసుకొని అట్లా పెట్టిండు అన్నట్టు మా డాడీ. ఇవే కన్నమ్మ చెట్లు అన్నట్టు. ఇంత మునుపు కనపడ్డది చూడు అదొకటి, ఇది 2. ఇంకొకటేమో ఉంది కానీ అది డాడీ అప్పటికే పోసేసిండట వాటరు. కొంచెం గడ్డి బాగుండే, కొంగతోని తోదాం అనుకున్నా కానీ ఇక అది బాగా గరక గడ్డి అన్నట్టు రాలేదు కొంచెం. ఇక అందుకే సపరేట్ కూకున్నాం. ఇక డాడీ నేనే పారతో చెక్కెత్తలే అని అన్నాడు. సరే అనుకున్నాం. ఇక దిల్లనే మొత్తం మునిగిపోయినాయి గడ్డిలా. ఆ చెట్టును జామ చెట్టు నేను పారతో ఎక్కి లొంట వేసి అందులో వాటర్ పోస్తుంది ఇప్పటి మందం అయితే నేను కొన్ని పోసినది అని అన్నాడు. సపరేట్ కూకున్నాం. ఇక మేము ఇంటికి పోదామని అనుకున్నాము, కానీ ఇక కాసేపు ఉండమని ఉన్నాం. మా కూతులవ్వ కూడా ఇక మంచిగా ఆడుకుంటుంది బావి కాడ, మట్టి రాది దేశ అనుకోగానే ఆడుకోని ఇక మళ్ళీ తర్వాత ఎప్పుడు వస్తుందో అనేసి ఇక డాడీకి అంకుల్ కలుస్తా అన్నాడు. అది కలుస్తా అన్నాడు కానీ ఇక మధ్యాహ్నం బాగా ఎండగొడుతుంది కదా ఎందుకనేసి ఇక మేము సపరేట్గా కాకులు తీసుకొని ఇంటికి వచ్చి ఉడకబెట్టుకొని తిన్నాం. ఇక అంతలోనే ఇక మా డాడీ అదే కంకులు తీసుకురానికి పోతే ఇట్లా కనిపించింది. ఇది డాడీ ఇట్లా మందు కొట్టేటందుకు ఇది ఎందుకు ఇట్లా మా డాడీ ఇట్లా చిన్న వేసుకుంటే నేను అనేసి అట్లనే కన్నమ్మ హెల్ప్ లేకుండా ఇక నడవలేదు అనేసి సపరేట్గా దాని మీద కూర్చోబెట్టిన. మంచిగా ఉంటుంది అన్నట్టు. పెద్ద చేసేది ఆమె లెక్క మంచిగా అనిపిస్తుంది అంటే మంచిగా అనిపిస్తుంది. పిట్టలు వస్తున్నాయి, అవి వస్తున్నాయి అంటే చూ 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 అనుకుంటా ఆడుకుంది. అల్లం మిరప చెట్ల కూడా జరిసేపు ఆడుకుంది. వాళ్ళ డాడీని బెదిరించింది. వాటిని వీటిని పట్టుకొని ఆడుకున్నది జరిసేపు. మస్తు టైం పాస్ అయింది. కన్నమ్మ కూడా హ్యాపీగా అనిపించింది. తిరిగినాం ఇక మట్టిలో ఆడుకునేసరికి చాలా మట్టిగా అనిపించేసరికి మొత్తం బూట్లలో ఇంకా మొత్తం జిట్ల అంతా అట్లా 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 ఆడుకున్నది. ఆడుకోని బాగా మట్టి అంతా మీద పోసుకుంటున్నది. ఇక సపరేట్ ఏం చేసినాం అన్నీ అనుకున్నామా బైక్ నుంచి అవన్నీ తీసుకున్నాం వచ్చినాం. బెదిరిస్తున్నావు దెబ్బలు చేతి పట్టు దెబ్బలు అయితే చెప్పు. చేతి పట్టు కొడతా, దెబ్బలు కొడతా. చేతి పట్టు. జబ్బలు నీకే, జబ్బలు. ఇగో కన్నవా జబ్బలు చీ నోట్లో పెట్టుకోక. ఎత్తిపోయిలో కాయ తేనికిపోయినా. ఏం కాయ తేనికిపోయిన తాత? కందికాయ ఇస్తాడట్నా? తింటావా నువ్వు? కందికాయ తింటావా చెప్పు? తింటావా? ఆమె తిన్నావా నువ్వు? ఇవాళ నువ్వు బాయ్ కాడ ఆమె తిన్నావు కదా అప్పుడు తాతతోని కదా, చెప్పు కన్నమ్మ. నువ్వు బాయ్ కాడ తిన్నావు కదా తాతతోని. చీ నోట్లో పెట్టుకోకు, అంత మట్టి ఉంది. ఏయ్
డాడీ ఇప్పుడు మాకు అంకుల్ కాల్ చేస్తాడంట. అయితే మేము వాళ్ళిద్దరు చూడండి గుడిసి ఎందుకు వేసినావు డాడీ చిన్నగా? ఏమున్నాయి ఇలా? ఎందుతావు? ఓ పటక్క హాయ్ చెప్పిగా మామ వీడియో కాల్ చేసిండు, చెప్పవా? తాతకు టిఫిన్ నువ్వే తీసుకొచ్చినావా? అగో అయ్యో పోతున్నాయా ఎడ్లు? పోతున్నాయా పోతున్నాయా పోతున్నాయా? అయ్యో ఎటు పోతున్నాయి ఎడ్లు?